హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ ఐడియాస్. నేను మీ చిన్నిని. ఈరోజు వీడియోలో సెమీ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో నేను మీకు చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంది, దాన్ని యాక్టివేషన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలో సెమీ లాంగ్ ఫ్రాక్ కోసము నేను బాటమ్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. బాటమ్ పార్ట్ వచ్చేసి బెస్ట్ లెంత్ వచ్చేసి 33 ఇంచెస్ ఉందండి. 33 ఇంచెస్ని నేను డివైడెడ్ బై 4 చేశాను. 4 భాగాలుగా చేసుకుంటే అది 8.5 ఇంచు వచ్చింది. ఆ 8.5 ఇంచు వచ్చేసి 8.5 ఇంచు దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. అలాగే బాటమ్ ఫుల్ లెంత్ వచ్చేసి 43 ఇంచెస్ ఉంది. ఈ 43 ఇంచెస్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని ఒక సర్కిల్ లాగా మనము అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ మీకు ఇక్కడ మార్కింగ్ అయితే కనిపించట్లేదు, లాంగ్ డిస్టెన్స్లో వీడియో లాంగ్ డిస్టెన్స్లో ఉండటం వల్ల మీకు మార్కింగ్ కనిపించట్లేదు. సో ఇట్లా కట్ చేసుకోవాలి. అలాగే బాటమ్ పార్ట్లో కొంచెం ఎక్స్ట్రా పీస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ సెమీ అంబ్రెల్లా కటింగ్ అండి ఇది. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ యాడ్ చేసుకోవాలన్నాను కదా, ఆ కొంచెం కనిపిస్తుంది కదా, 2 లేయర్స్ మాత్రమే ఎక్స్ట్రా పీస్ మనం యాడ్ చేసుకోవాలి. ఎలానో చూసేసేయండి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు మనకి స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి. నేను నెట్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకున్నాను, వెస్ట్ లెంత్ అలాగే 8.5 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకొని వెస్ట్ లెంత్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. సెమీ అంబ్రెల్లాకి 4 లేయర్స్గా కోన్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డ్ చేసుకున్న దగ్గర స్టార్టింగ్లో ఆ కోన్ ఏరియా ఉన్న దగ్గర 8.5 ఇంచెస్ తీసుకుంటాము. అలాగే ఫుల్ లెంత్ వచ్చేసి ఇది 42 ఇంచెస్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లోపల ఉండే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు 1 ఇంచ్ తక్కువగా ఉండాలండి. ఎందుకంటే కొంచెం సాగిన బయటికి కనిపించకుండా ఉంటుంది. ఇలాగ నేను అంబ్రెల్లా సర్కిల్లో మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. అలాగే ఈ సాటిన్కి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లాగే ఎక్స్ట్రా పీస్ అయితే పడుతుంది. దాన్ని ఇలాగ వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ని మనం ఇలా కట్ చేసేసుకో. ఇప్పుడు నేను యోక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. అలాగే బాడీ పార్ట్ అనమాట 15 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. పేపర్ కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం 2 కలర్స్ యాడ్ చేసాం కదా బాటమ్ పార్ట్ బాడీ పార్ట్కి, సో దానికోసం. అలాగే ఇప్పుడు ఆమ్ లైన్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకున్నాను. 6.5 ఇంచెస్ అయితే కంఫర్ట్గా ఉంటుంది. సో 6.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు తన చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ ఉంది. 36ని డివైడెడ్ బై 4 చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. 9 ఇంచెస్కి మనం 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటాము. అలాగే బాటంలో వెస్ట్ లెంత్ వచ్చేసి 33 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 8.25 వస్తుందని చెప్పాను కదా, 8.5 ఇంచెస్. అలాగే ఆ 8.5 ఇంచెస్ దగ్గర మనము మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటాము. నెక్ ఓపెన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే షోల్డర్ మీద ఉండే క్లాత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని ఆమ్ లైన్కి షోల్డర్ పాయింట్కి ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటాము. ఇక్కడ 1 ఇంచ్ ఈ కార్నర్లో 1 ఇంచ్ పెట్టుకుంటాము. 1 ఇంచ్ పెట్టుకొని ఇలా రౌండ్ చేసుకుంటాము అనమాట. ఇది చంక భాగం అనమాట. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటాము. 5 or 6 ఇంచెస్ తీసుకుంటాము. 5.5 తీసుకున్నాను. మీకు ఎంత డీప్ కావాలంటే అంత తీసుకోండి.
ఇప్పుడు నేను పేపర్ని కట్ చేస్తున్నాను. పేపర్ని కట్ చేసేటప్పుడు నేను నెక్ పార్ట్ అయితే కట్ చేయట్లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్కి మార్కింగ్ చేసుకుంటాను. అలాగే ఈ పేపర్ కటింగ్లో వచ్చేసి ఫ్రంట్ నెక్ని కట్ చేస్తాను, అలాగే బ్యాక్ నెక్ని మెయిన్ ఫ్యాబ్రిక్లో కట్ చేసుకుంటాను. ఇప్పుడు 1 సింగిల్ లేయర్గా తీసుకున్నాను. నేను ఇది డిజైన్ వచ్చింది కాబట్టి 1 సింగిల్ లేయర్గా తీసుకున్నాను. అలాగే ఈ చంక లైన్ ఉంది కదా, ఆమ్ లైన్కి 1 ఇంచ్ కిందకి తీసుకోవాలండి. 1 ఇంచ్ కిందకి తీసుకోవడం వల్ల మనకి బాగుంటుంది, ఫ్రాక్ అనేది నీట్గా ఉంటుంది. 1 ఇంచ్ కిందకి తీసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఎందుకు కట్ చేసుకోవాలంటే మనం కుట్టేటప్పుడు ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి బాటమ్ ఆర్ ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఇది. సో అలాగే సేమ్ ఇదే లెంత్ తోటి బ్యాక్ పార్ట్ కూడా మనం కట్ చేసుకుంటాము. ఇది వెల్వెట్ క్లాత్. వెల్వెట్ క్లాత్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్. ఇప్పుడు ఒక పార్ట్ వేసేసి ఇక్కడ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి పింక్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకుంటాం కదా, ఇలాగే మెజర్ చేసుకొని పింక్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే మనం తీసుకుంటాము. అలాగే ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేస్తానని చెప్పాను కదా పేపర్ మీద, నేను ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను. 3.5 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకొని రౌండ్ తీసుకుంటున్నాను. ఇది బోట్ నెక్ టైప్లో వస్తుంది. ఇప్పుడు నేను నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని 2 లేయర్స్గా వేసుకొని ఆ 2 లేయర్స్ని కట్ చేసుకుంటున్నాను. సింగిల్ లేయర్ అయితే ఏదైనా తగులుకుందంటే చినిగిపోతుంది కాబట్టి 2 లేయర్స్ తీసుకుంటున్నాను. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 లేయర్స్ తీసుకుంటున్నాను. 2 లేయర్స్. సమానంగా ఉండేటట్టు కట్ చేసుకొని అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, మనకి ఖర్చు కోసం అనమాట. రెండు క్లాతుల్ని జాయిన్ చేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా ఖర్చు కావాలి కాబట్టి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు నేను బాడీ పార్ట్ని లైనింగ్ వేసి స్టిచ్ చేస్తున్నాను. బాడీ పార్ట్లో లైనింగ్ యాడ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. సైడ్లో చూపించాను కదా ఫ్రాక్, సేమ్ ఇదే ఫ్రాక్ అండి అది. ఇలాగా డబుల్ స్టిచ్ వేయడం వలన మనకి క్లాత్ అనేది నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది, బయటకు అలాగే కుట్టు కనిపించకుండా ఉంటుంది. ఇలాగ లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుట్టింది బ్యాక్ పార్ట్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాను.
లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కుచ్చులు కుచ్చులు రాకుండా క్లాత్ సమంగా ఉండేదానికి ఇలా సర్దుకుంటూ కుట్టాలన్నమాట. ఇప్పుడు నెక్ సైడ్ వేసే నెట్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత తిప్పి వేసి మనం ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత సైడ్స్ అన్నీ జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్కి లైనింగ్ యాడ్ చేసేసి కింద మడుచుకొని ఒక డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ అయితే చేసుకుంటాము.
ఇప్పుడు ఫస్ట్ బాటమ్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా పీసెస్ యాడ్ చేయాలి అని చెప్పాను కదా, అవి ఇలా స్టిచ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ పీచులు పోతున్నాయి కాబట్టి నేను ఫోల్డ్ చేసి మరీ స్టిచ్ చేస్తున్నాను. ఇలాగా మిడిల్లో పెట్టుకొని ఆ పార్ట్ని జాయిన్ చేయాలి. ఇప్పుడు మెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగ ఎక్స్ట్రా పీస్ని యాడ్ చేసుకోవాలన్నాం కదా, వాటిని డబుల్గా జాయిన్ చేసేసుకొని ఇలాగ తిప్పి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ వేసేసి ఒక స్టిచ్ వేసుకుంటాము. ఇప్పుడు పైన వేసే బాడీ పార్ట్ని జాయిన్ చేసేసుకుంటున్నాము. ఇలాగా ఈ క్లాత్ని నెట్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఒకసారి చెక్ చేసుకొని మిడిల్ పార్ట్ నుంచి చెక్ చేసుకొని ఇలాగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. అలాగే బ్యాక్ పార్ట్ని కూడా మనం మిడిల్ మార్క్ చేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి నేను మార్కింగ్ చూపించలేదు కాబట్టి బ్యాక్ పార్ట్కి నేను మార్కింగ్ చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నామో ఇది కూడా అలానే స్టిచ్ చేసుకుంటాము. ఇలాగా మనము చెక్ చేసుకొని
స్టిచ్ చేసుకుంటాము. నేను బ్యాక్ పార్ట్ వచ్చేసి మిడిల్ నుంచే స్టిచ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ ఉండకూడదు కాబట్టి. చూసారా, వీడియోలో మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను వైర్ని ఎలా పెట్టాను, ఎలా జిగ్జాగ్ చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు అర్థం కాలేదంటే నెక్స్ట్ ఈ వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ని ఈ షోల్డర్ జాయిన్ చేసిన దగ్గర నుంచి మిడిల్ మార్క్ పెట్టుకొని ఇలాగా మనం చెక్ చేసుకొని మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. మిడిల్ మార్క్ దగ్గర నుంచి వేసుకుంటే హ్యాండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మనం స్టార్టింగ్ నుంచి వేసుకుంటే ఒకవైపు పొడవు వస్తుంది, ఒకవైపు పొట్టిగా వస్తుంది హ్యాండ్. సో టోటల్గా ఫ్రాక్కి లుక్ అనేది పోతుంది. సో నేను ఇలా హ్యాండ్స్ జాయిన్ చేస్తాను, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి.
ఇప్పుడు నేను 1.5 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాను కదా, అది సైడ్న మనం జాయింట్ చేసేసేయాలి. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ని ఇలాగ జాయింట్ చేసేసేయాలి. అలాగే 1.5 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్న దాన్ని ఇలాగ స్టిచ్ చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్. ఇప్పుడు బాటమ్ పార్ట్ వెస్ట్ పార్ట్ని జాయిన్ చేసేసుకుంటున్నాను. ఈ వెస్ట్ పార్ట్ మీద ఫస్ట్ సాటిన్ వేసేసి దాని మీద నెట్ ఫ్యాబ్రిక్ వేసేసి ఒక స్టిచ్ వేసుకుందాము. నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, నెట్ ఫ్యాబ్రిక్ కన్నా సాటిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా వచ్చిందని నేను ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. కట్ చేసేస్తాను, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేస్తాను. మీకు అర్థం అవడం కోసము సైడ్న పిక్చర్ కూడా యాడ్ చేసి చూపించాను. అలాగే ఫస్ట్ పార్ట్లో కూడా నేను పిక్చర్ యాడ్ చేశాను. వీడియో ఎండింగ్లో కూడా నేను మీకు పిక్చర్ యాడ్ చేసి చూపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ వెస్ట్ లైన్ నుంచి బాటమ్ పార్ట్ వరకు ఈ 2 పార్ట్స్ని మనం జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత పైన యోక్ పార్ట్కి బాటమ్ పార్ట్ జాయిన్ చేసేసేయాలి. ఇప్పుడు నేను బాటమ్ పార్ట్ని అలాగే బాడీ పార్ట్ని ఎలా జాయిన్ చేస్తున్నానో చూసేయండి. బాటమ్ పార్ట్ తిరగతిప్పే ఉంటుంది. అలాగే బాడీ పార్ట్ని మామూలు సైడ్ వేసేసి బాటమ్ పార్ట్ లోపల పెట్టేసి ఇలాగా మనం జాయిన్ చేసేసుకోవాలి.
ఇప్పుడు నేను నెక్ పార్ట్కి స్టోన్ లేస్ జాయిన్ చేసుకుంటున్నాను. ఈ స్టోన్ లేస్ స్టోన్స్ మీద నీడిల్ పడకుండా మనం చాలా జాగ్రత్తగా ఈ స్టోన్ లేస్ని జాయిన్ చేసేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నమాట. ఫైనల్లీ ఫ్రాక్ ఇలా వచ్చేసింది.